అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు దాబా స్టైల్లో చేసుకొని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ మిక్స్ వెజ్ కర్రీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: క్యారెట్స్ 2 తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు 1/2 కప్పు ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, 1/2 కప్పు పచ్చి బఠానీలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ 1/2 కప్పు, టమాటా 1 చిన్నగా తరిగి పెట్టుకోండి. ఒక పెద్ద బంగాళదుంపని కట్ చేసి పెట్టుకోండి. పన్నీర్ ముక్కలు 10 ఆప్షనల్ ఇది. క్రీమ్ లేదా మీగడ 1/2 కప్పు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, వాటర్ గ్రేవీకి సరిపడినన్ని, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత అందులో నూనె వేసుకొని కాగబెట్టాలి. ఎక్కువ వెజిటబుల్ ముక్కలు ఉన్నాయి కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, దాదాపు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు అందులో జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు వేయించాలి. ఈ పోపు వేయించిన ప్రతిసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. చూసారు కదా, ఇవి చిటపటలాడుతున్నాయి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే 1 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తిప్పుతూ బాగా వేపుకోవాలి. ఇవి బాగా మెత్తబడేంత వరకు వేపాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇక్కడ నేను కొద్దిగా డీప్గా ఉన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఎందుకంటే వెజిటబుల్ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డీప్గా ఉన్న కడాయిలో ఈ కూర వండుతున్నాను. ఇప్పుడు బాగా తిప్పుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంటే ఈ టమాటాలు ముక్కలు కనబడకుండా బాగా మెత్తబడిపోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాస్త మగ్గించండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ వేయించుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ తర్వాత గరం మసాలా పొడి వేయండి. ఈ 2 పౌడర్స్ నూనెలో కాసేపు వేగాలి. ఈ 2 పౌడర్స్ నూనెలో వేగేంత వరకు వేయించాలి. దాదాపు 3 నిమిషాలు
బాగా వేపాలి. ఈ విధంగా బాగా తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు వేయండి. ఇప్పుడు కారం వేయండి. పసుపు కారం వేసి మళ్ళీ బాగా కలుపుతూ వేయించుకోవాలి. అంటే కూర గ్రేవీలాగా తయారవ్వాలి. అలా తయారయ్యేంత వరకు వేయించండి. చూసారు కదా, కూర బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు అందులో 2 కప్పుల నీళ్లు వేయాలి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చపాతీకి, రోటీకి మంచి కాంబినేషన్. అది డిప్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కాస్త ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు వేయండి. రుచికి సరిపడిగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న అన్ని వెజిటబుల్ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. క్యారెట్స్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, అలాగే కట్ చేసి వాటర్లో నానబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, మరికొంచెం వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేయండి. వింటర్ సీజన్లో బాగా దొరికే పచ్చి బఠానీలు వాడుకుంటే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది. మూత పెట్టి దాదాపు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేసాం కాబట్టి ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా వాటర్లో ఉడుకుతాయి. ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే మరికొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీస్తే కూర కుతుకుతామని ఉడుకుతుంది. వెజిటబుల్ ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఎప్పుడైతే వెజిటబుల్ ముక్కలు సగం వరకు ఉడికినాయో అప్పుడు అందులో మీగడ లేదా క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ అందుబాటులో లేకుంటే పాల మీగడ వేసుకోవచ్చు. దీనివల్ల ఈ కూర మరింత రుచిగా ఉంటుంది. అంటే గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత క్రీమ్ వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ బాగా ఉడికిపోయినాయో అప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు అందుబాటులో లేకుంటే పన్నీర్ వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ చాలామంది వెజిటేరియన్స్ పన్నీర్ ఇష్టపడతారు కాబట్టి లాస్ట్లో కొద్దిగా పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కూర వండుకుంటే మరింత రుచిగా ఉంటుంది. జాగ్రత్తగా ఒకసారి కలిపి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే వెజిటబుల్ ముక్కలు బాగా ఉడికిపోయినాయో లేదో తెలుస్తుంది. క్యారెట్ కానీ బంగాళదుంప కానీ ప్రెస్ చేసి చూస్తే అవి మెత్తబడినాయి అంటే కూర బాగా ఉడికిపోయినట్లు. ఇప్పుడు అందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కూర కుతుకుతామని ఉడుకుతూ మంచి వాసన వస్తూ టెంప్టింగ్గా ఉంటుంది. మనం వేసిన వాటర్ కూడా సగం వరకు ఎగిరిపోతాయి. వెజిటబుల్ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన దాబా స్టైల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీ, రోటీతో సర్వ్ చేసుకోండి. వెజిటబుల్ కర్రీ మీరు కూడా ట్రై చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ కథమ్మ టీవీ సబ్స్క్రైబ్ కావాలి.